మెగా 9 దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు ప్రముఖ పేపర్స్ లో వచ్చిన మెయిన్ పేపర్ లో న్యూస్ ఏముందనేది చూద్దాము. మొదటగా ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఏమొచ్చిందనేది చూద్దాము. మెయిన్ లో వచ్చేటప్పటికైతే కేసీఆర్ కు పిలుపు, జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్. అయితే దీనికి సంబంధించి 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బ్యారేజ్ నిర్మాణం ప్రారంభమైంది. 2019లో ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అలానే అప్పుడున్న మంత్రులు కేసీఆర్ కి అలాగే ఈటెల రాజేందర్ కి వ్యక్తిగత నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే హరీష్ రావుకి కూడా నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా జూన్ 5వ తేదీన కేసీఆర్, అలాగే 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా దీనికి సంబంధించి ఘోష్ కమిషన్ కి హాజరవ్వాలి. వాళ్ళు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెల్లడించాలి అని చెప్పి నోటీసులు అయితే వాళ్ళకి వ్యక్తిగతంగా జారీ చేశారు. అలాగే పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రోజున నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. నోటీసులు ఇవ్వాలి అని చెప్పి మంగళవారం రోజున వాళ్ళకి నోటీసులు అనేవి పంపించడం జరిగింది. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు జరిగాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, అలానే అవకతవకలు అనేవి దాంట్లో క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పి చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. 2023లో ఈ బ్యారేజ్ అనేది కుంగిపోవడం జరిగింది. 7వ నంబర్ పిల్లర్ దగ్గర కుంగిపోవడం జరిగింది. అయితే 2023 ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా దీన్ని మెయిన్ గా టార్గెట్ చేసుకుని ఎలక్షన్స్ లో ముందుకెళ్ళడం జరిగింది. అలానే కాంగ్రెస్ పార్టీ విన్ అవడం కూడా జరిగింది ఆ ఎలక్షన్స్ లో. ఆ తర్వాత 2024లో దీనికి సంబంధించి కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరైతే అధికారులు, ఇంజనీర్లు దీనికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ కమిషన్ అనేది విచారణ జరపడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అఫిడవిట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ అఫిడవిట్ అన్ని కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలకి సంబంధించి వాటన్నిటిని వాళ్ళు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా కేసీఆర్ ని, అలాగే హరీష్ రావుని, అలానే ఈటెల రాజేందర్ ని ముగ్గురిని కూడా విచారించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా అయితే ఇప్పటి వరకు కేసీఆర్ వరకు ఈ విషయం వస్తుందా లేదా అనేది అయితే ఎవరు ఊహించలేదు. ఇక్కడితో ఇది అయిపోతుంది అనుకున్నారు. ఓన్లీ ఇంజనీర్స్ ని, అలాగే అధికారుల వరకు కమిషన్ అనేది విచారణ జరిపి ఆ తర్వాత క్లోజ్ చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే 2024లో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేసి దాన్ని టైం అనేది ఇప్పటి వరకు 7 times ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 months ఇంకో 2 months ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయితే వాళ్ళకి సూచించడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 months వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ 2 months లో ఇప్పుడు జూన్ 5వ తేదీన కేసీఆర్ ని అయితే రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకు ముందు ఈ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, అంతకు ముందు విద్యుత్ కమిషన్ కి సంబంధించి కూడా ఒక విచారణకి కేసీఆర్ ని రావాలి అని చెప్పి కమిషన్ అయితే పిలవడం జరిగింది, విద్యుత్ కమిషన్ కి. కానీ అప్పుడు కేసీఆర్ అయితే ఈ కమిషన్ కి హాజరు కాలేదు. ఒక దాదాపు 12 పేజీల పైన ఉన్న ఒక లెటర్ ని అయితే రాసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆయన ఏదైతే చెప్పాలి అనుకున్నారో, ఎటువంటి వివరాలు అయితే వాళ్ళకి ఇవ్వాలనుకున్నారో ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ 12 పేజీల పైన ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడైతే దానికి విద్యుత్ కమిషన్ కి హెడ్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారు, ఆయన దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కేసీఆర్ గారు ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కొన్ని విషయాల్ని మీడియాతో పంచుకోవడం జరిగింది. ఈ విధంగా ఎలా బయటికి చెప్తారు, కమిషన్ లో చెప్పాలనుకున్న విషయాల్ని అని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా మీడియాకి ఇవ్వద్దు అని చెప్పి ఆ కమిషన్ కి, విద్యుత్ కమిషన్ కి నరసింహారెడ్డి గారిని తీసేసి మరొకరిని ఏర్పాటు చేయడం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తప్పకుండా కేసీఆర్ గారు అటెండ్ అవ్వాలి అని చెప్పి అయితే ఘోష్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈసారి కేసీఆర్ అటెండ్ అవుతారా, అటెండ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చాలా ఉత్కంఠగా ఉంది. దట్టు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే హరీష్ రావు గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు, బీజేపీ ఎంపీగా ఉన్నారు ఆయన.
అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపెత్తిస్తోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కమిషన్ కి సంబంధించి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరూ కలవడం అనేది మాట్లాడుకోవడం అనేది ఈ భేటీ అనేది చాలా ఉత్కంఠగా జరిగిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా, అంతకుముందు జరిగిన విద్యుత్ కమిషన్ కి సంబంధించిన దానికి ఈయన అటెండ్ అవ్వలేదు, ఈసారి అటెండ్ అయితే ఏం మాట్లాడతారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఉత్కంఠ మాత్రం ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జరిగిన కమిషన్ లో జరిగిన ప్రతి అధికారి ఇచ్చిన అఫిడవిట్ లో కావచ్చు, లేదంటే ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్ లో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, టెక్నికల్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరు చూపించిన పర్సన్ కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి రీజన్ కేసీఆర్ గారు, ఇది కేసీఆర్ గారు అని చెప్పి ఆయన వైపే వేలు చూపించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో కంపల్సరీ కేసీఆర్ గారు ఏం చెప్తారు, కేసీఆర్ గారిని ఏం అడుగుతారు, ఎటువంటి క్వశ్చన్స్ లేవనెత్తే అవకాశం ఉంది, ఆయనకి వాటికి ఆయన ఎటువంటి విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠ రేపిస్తున్నాయి. అలానే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రజెంట్ ఈటెల రాజేంద్ర గారు బీజేపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ రాజకీయ పరంగా చూసుకుంటే గనక హరీష్ రావు గారు అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా ఒక మాట పైన ఉండి వాళ్ళ పార్టీకి కావచ్చు, వాళ్ళ ప్రభుత్వానికి కావచ్చు ఉపయోగపడే విధంగా వాళ్ళ వైపు మాట్లాడుకునే అవకాశం అయితే మాక్సిమం అవకాశం ఉంది. కానీ ఈటెల రాజేంద్ర వచ్చేటప్పటికి ఏ విధంగా చెప్తారు, ఎటువంటి విషయాలు బయట పెడతారు, ఆయన ఎటువంటి నిజాలు బయట పెట్టబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠగా ఉంది. ఎస్పెషల్లీ ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి నిధుల విడుదల అంతా కూడా ఆయనకి తెలిసి ఉంటుంది కాబట్టి, ఆయన ద్వారానే నిధుల విడుదల అనేది జరిగి ఉంటుంది కాబట్టి ఎలా చెప్తారు, ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం తప్పకుండా ఉంది. అయితే ఆ టైంలో కేవలం ఆర్థిక పరంగా 1,00,000 కోట్ల అవినీతి మాత్రమే కాదు, అప్పుడు జరిగిన దీంట్లో ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా తక్కువ పరిమాణాలతో కన్స్ట్రక్షన్ అనేది జరిగింది, క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పి కమిషన్ రిలీజ్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా చాలా క్వాలిటీ చాలా తక్కువగా ఉంది, కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు. అంటే 2016లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, 2019లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, 2023కి వచ్చేటప్పటికే ఈ ప్రాజెక్ట్ అనేది కుంగిపోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, మరికొన్ని ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అటువంటిది నిన్న మొన్న కట్టిన ప్రాజెక్టు, ఎన్నో ఒక 4-5 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టు ఇంత ఫాస్ట్ గా కుంగిపోవడం అనేది తప్పకుండా అందులో కన్స్ట్రక్షన్ లోపాలు అనేవి, క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ప్లస్ దానికి సంబంధించిన కమిషన్ ఏదైతే ఉందో అందులో చూసినప్పుడు కూడా దాంట్లో కూడా తక్కువగా నిర్మాణ సంస్థకి సంబంధించి ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ జరగలేదు అని చెప్పి కూడా తెలియడం జరిగింది. దీనికి సంబంధించి చాలా గట్టిగానే కమిషన్ కూడా ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారు దీనికి అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ విషయంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళకే ఎందుకు ఇచ్చారు, ఎటువంటి విషయాలని తీసుకొని ఏ విధంగా ఆ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నారు, తర్వాత కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా నిధులు విడుదల చేశారు, ఎంత నిధులు విడుదల చేశారు, ఎన్ని లోపాలు జరిగాయి, ఇదంతా కూడా క్లియర్ గా వాళ్ళని క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత న్యూస్ చూసేటప్పటికి లోటుపాట్లు సరిదిద్దుకోండి, నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువుగా ఉండండి అని చెప్పి ఇంకొక న్యూస్ అయితే హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతి పేపర్ లో. సీఎం రేవంత్ రెడ్డితో రష్యా కాన్సుల్ జనరల్ వాలరీ కోర్జాయోవ్తో మీట్ అవ్వడం జరిగింది. గీత దాటొద్దు, హుందాతనం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీసు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు, అఖిల భారత సర్వీస్ అధికారులకు
ప్రభుత్వం హెచ్చరిక. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్స్ కి సంబంధించి బహిరంగ సభల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అత్యుత్సాహంతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ. సో ఇటువంటి అత్యుత్సాహంతో ఎక్కువగా మాట్లాడొద్దు, మితిమీరి జోక్యం చేసుకోవద్దు అని చెప్పైతే వాళ్ళకి సూచనలు అయితే చేయడం జరిగింది. అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుండడం, హద్దులను మరిచి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారు తమ విధులకు కట్టుబడి ఉండాలని, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. బహిరంగ సభల్లో మితిమీరిన జోక్యం చేసుకోవద్దని, హుందాగా వ్యవహరించాలి అని చెప్పి హెచ్చరించింది అని అయితే తెలుస్తోంది. తర్వాత 4-5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే వారం ముందే రాక రాష్ట్రంలో నేడు రేపు అక్కడక్కడ వర్షాలు. మంగళవారం అశ్వాపురంలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షం. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఇంకా మనకి సమ్మర్ రన్ అవుతూనే ఉంది, కానీ వర్షాలు మాత్రం ప్రతిరోజు కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. అలాగే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువైపు సిటీస్ లో చూసుకుంటే ఇంతగా ఎండ వస్తూ ఉండడంతో కొంతవరకు వర్షం పడి చల్లదనానికి సిటీస్ లో ప్రజలైతే కొంత సేద తీరుతున్నారని చెప్పాలి. కానీ ఈసారి వచ్చేటప్పటికి వర్షాలు ఒక వారం ముందే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. మంగళవారం అశ్వరావుపేటలో కూడా అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. రాష్ట్రంలో కూడా నేడు అలాగే రేపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఇంకా అవి కంటిన్యూ అవుతాయి. వారం రోజుల ముందే ఈసారి వర్షం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా తెలుస్తోంది. పెన్షన్ టికెట్ ధర తగ్గింపు 10% తగ్గింపు. హైదరాబాద్ మెట్రో నిర్ణయం ఈ నెల 24 నుంచి ఛార్జీలు అమల్లోకి. అయితే మనకి హైదరాబాద్ మెట్రో వచ్చేటప్పటికి ఎంతో మంది ఎంప్లాయీలు, ప్రతిరోజు కూడా లక్షల ఎంప్లాయీస్ అనే వాళ్ళు మెట్రో ద్వారానే వాళ్ళు ఆఫీసులకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వివిధ రకాల పనులు చేసుకునే వాళ్ళు కూడా మెట్రో త్రూ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఎక్కువ దూరం ప్రయాణించడానికి మెట్రోని ఎక్కువగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మెట్రోలో ఇంతమంది లక్షల్లో జర్నీ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ ఛార్జెస్ అనేవి రీసెంట్ గా పెంచడం జరిగింది. మొన్న 17వ తేదీ నుంచి ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది. దాదాపు 45 రూపాయలు ఉన్న టికెట్ ధర 55 రూపాయలకి, అంటే 10 రూపాయలు పెరిగింది. ఇంత శాతం అనేది కాస్ట్ పెంచడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అపోజ్ చేశారు తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెంచిన ఛార్జీలు కూడా అదే రేంజ్ లో పెరిగాయి. ఇప్పటి వరకు కూడా కరోనా టైంలో మెట్రో ఛార్జెస్ అనేవి మెట్రోకి చాలా నష్టాలు వచ్చాయి అని చెప్పి అప్పటి నుండి కూడా మెట్రో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది, ఛార్జెస్ పెంచాలి అని చెప్పి ఎల్ఎన్టీ అనేది అడగడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు ఛార్జెస్ అనేవి పెంచడానికి. కానీ రీసెంట్ గా బెంగళూరులో ఉన్న మెట్రోలో ఛార్జెస్ పెంచడంతో మేము ఇక్కడ కూడా ఛార్జెస్ పెంచాలి, మాకు చాలా లాస్ వచ్చింది కరోనా టైంలో, అవన్నీ పూడ్చుకోవడానికి తప్పకుండా ఛార్జెస్ అనేవి పెంచాలి అని చెప్పి మొన్న 17వ తేదీ నుండి మే 17వ తేదీ నుండి ఛార్జెస్ అయితే పెంచడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింటింగ్ గా ఉన్నారు. ఇంత ఛార్జెస్ సడన్ గా ఇంత ఛార్జెస్ అనేవి పెంచితే ప్రతి ఒక్కరికి చాలా బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేసే పొజిషన్ లేదు. ఈ తరుణంలో మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ వారితో మాట్లాడడం, తప్పకుండా తగ్గించాలని చెప్పడంతో 10% ఛార్జెస్ అయితే తగ్గించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు తగ్గే ఛార్జెస్ ఈ నెల 24వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్, భారత్ తో పోరు నేపథ్యంలో పదోన్నతి. నెక్స్ట్ పాక్ దాడులు, స్వర్ణ దేవాలయంలో ఏడీ గన్స్ మోహరించాం, ప్రధాన పూజారి అందుకు మాకు అనుమతి ఇచ్చారు, శత్రు డ్రోన్ల గుర్తింపునకు దీపాలు ఆర్పేశారు, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్న ఆర్మీ ప్రకటన. అయితే పాక్ దాడులు మనం చూస్తూనే ఉన్నాం, సింధూర్ కూడా మనం చూసాము, ఎటువంటి దాడులు పాకిస్తాన్ చేసింది, ఎంతమంది నుదుట తిలకం అనేది చెరిపేసింది అనేది మనం చూసాము. దీనికి సంబంధించి మన ఆర్మీ కూడా అలానే వాళ్ళకి బదులివ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తో. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేటప్పటికి మన ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆర్మీకి సంబంధించిన వాటిపైన మాత్రమే దాడులు చేయడం అనేది జరిగింది. ఎటువంటి మతపరమైన కలహాలు కానీ లేదంటే
అక్కడున్న సిటిజన్స్ పైన దాడి చేయడం కానీ ఇటువంటిది ఎప్పుడు కూడా ఇండియా చేయలేదు, చేయబోదు కూడా. కానీ పాకిస్తాన్ కి అటువంటి ఇది అనేది లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మతపరమైన చర్యలు కానీ లేదంటే దేవాలయాలపైన దాడులు చేయడం కానీ మామూలుగా ఉన్న ప్రజలపైన దాడులు చేయడం కానీ ఇటువంటివే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా టెంపుల్స్ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది, ప్రముఖ ఆలయాలపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆర్మీ అంతా కూడా చాలా అలర్ట్ గా ఉంది అని చెప్పి తెలుస్తోంది ప్రతి ఆలయానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి డీజీ సుమేర్ ఇవాన్ అయితే మేము దీపాలు ఆర్పేశారు, దీనికి సంబంధించి ఇట్లా చెప్పడం జరిగింది. కానీ ఆ వ్యాఖ్యలను అయితే ఆర్మీ ఖండించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఎంఆర్ శ్రీనివాస్ జయంత్ నర్లీకర్. ఎంఆర్ శ్రీనివాస్ నర్లీకర్ కన్నుమూత ఒకే రోజు, ఇద్దరు సీనియర్ శాస్త్రవేత్తల మృతి. ఎంఆర్ శ్రీనివాస్ అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్, అణు విద్యుత్ ప్రాజెక్టులో కీలక పాత్ర, భారత ఖగోళ శాస్త్ర రంగంలో శిఖర సమానుడు జయంత్ నార్లీకర్. మోదీ రేవంత్ సహా పలువురి సంతాపం. ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఈ రోజు మృతి చెందిన విషయం అయితే చాలా బాధాకరం. అంత గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళు, మన దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు మరణించడం అనేది తప్పకుండా చాలా పెద్ద బాధాకరమైన విషయం అని చెప్పాలి. దానికి సంబంధించి మోదీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సంతాపం అనేది తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాతృభాషతో మరింత అందంగా, మిస్ చైనా, మిస్ అర్జెంటీనా. సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమణులు ప్రత్యేక అనువాదకులతో టీ హబ్ లో కార్యక్రమం. నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు, కిమ్స్ ఆసుపత్రి సందర్శన, నేడు శిల్పారామంలో సందడి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం, 6 విభాగాల్లో పోటీలు, ప్రతిభ ఆధారంగా 1 నుండి 107 వరకు ర్యాంకులు. టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో, మిగతా వారు అవుట్. అయితే ప్రతిరోజు కూడా మన అందాల భామలు రోజుకొక ప్లేస్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి 6 విభాగాల్లో పోటీలు అయితే ప్రారంభమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన హైదరాబాద్ కి రావడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి వాళ్ళకి 6 విభాగాల్లో పోటీలు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు వాళ్ళకైతే ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. టాప్ 40లో ఉన్నవారు మాత్రం ఫైనల్ వరకు ఉంటారు. నెక్స్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. తర్వాత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో 300 కిలోమీటర్ల వంతెన పూర్తి. అహ్మదాబాద్ ముంబై మధ్య 518 కిలోమీటర్ల కారిడార్. అహ్మదాబాద్ ముంబై మధ్య నిర్మితమవుతున్న వంతెన, అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వంతెనలో 300 కిలోమీటర్లు పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ రైల్ కారిడార్ మొత్తం 518.17 కిలోమీటర్లు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ఇది. దీని విలువ 108 లక్షల కోట్లు. 2017లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2021లో పనులు ప్రారంభమయ్యాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ నుంచి ముంబైకి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. తొలి రైలును 2026లో చేపట్టనున్నారు. ఈ రైలు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు. అయితే దేశంలోనే మొదటగా బుల్లెట్ ట్రైన్ అయితే ఇక్కడ రాబోతుంది. 2026కి దీనికి సంబంధించి ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది. ట్రయల్ అనేది అప్పుడే జరుగుతుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మొత్తం 300 కిలోమీటర్ల వంతెన అయితే పూర్తవుతుందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి 1.08 లక్షల కోట్ల బడ్జెట్ అనేది దీనికి కేటాయించడం జరిగింది. తర్వాత ఆరోగ్యానికి ఉద్యోగుల వాటా ఎంత? 1.5% 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం. ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, ఇతర రాష్ట్రాల్లోనూ అమలుపై అధ్యయనం. తమ వాటా 1% మించి ఇవ్వలేమన్న ఉద్యోగ సంఘాలు. అయితే నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతుంది. తాజాగా దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కొత్త ఈహెచ్ఎస్ లో ఉద్యోగుల వాటా ఎంత ఉండాలన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ 2 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి ప్రతిపాదన కింద ఉద్యోగుల మూల వేతనం నుండి 1% వరకు కావాలని అడుగుతోంది. కానీ దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాల్సింది. అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేటప్పటికి మెయిన్ గా ఈ విషయాలపైన మాట్లాడడం జరిగింది. అలాగే న్యాయ వ్యవస్థలో తిమింగలాలు, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ కు ఎన్నాళ్ళు? నేర వ్యవస్థ సామాన్యులకైనా? న్యాయ వ్యవస్థ అంతర్గత విచారణలో పారదర్శకత ఏది? నివేదికను బయటపెట్టాలి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ
వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే, స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశం, సిబ్బల్. పారదర్శకత కోసమే బోర్డులో ఇతర మతస్థులు, ప్రభుత్వ న్యాయవాది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అయితే ఆయన సోమవారం రాత్రి న్యూఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అయితే ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయినప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. అంతర్గత విచారణలో పారదర్శకత ఏది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థ సామాన్యులకేనా నేర న్యాయ వ్యవస్థ అనేది, మిగిలిన వాళ్ళకి అంటే మెయిన్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి న్యాయ వ్యవస్థ వాళ్ళకి వర్తించదా, వాళ్ళపైన నేరాలు అనేవి ఆరోపణలు అనేవి ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెడతారా, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోరా అనే ఉద్దేశంతో ఆయన అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్, పెళ్లింట విషాదం. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ప్రమాదం. బస్సులోని వారిలో 4 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు. పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా ఘటన. వధూవరులు క్షేమం. ప్రమాదంపై సీఎం రేవంత్, స్పీకర్ మంత్రి దామోదరం విచారణ. అయితే పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పగిరి వికారాబాద్ దగ్గర ఇదైతే జరగడం జరిగింది. ప్రమాదంలో బస్సు అయితే అంతా కూడా నుజ్జునుచ్చైంది. చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే క్షతగాత్రులు మాత్రమే ఉన్నారు, ఎవరికైనా చనిపోయారు అనే వార్త మాత్రం ఇప్పటి వరకు అయితే ఏదీ లేదు. కానీ ఎంతవరకు దెబ్బలు తగిలాయి, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. నెక్స్ట్, సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చేటప్పటికి బియ్యం బండాగింది, మీ రేషన్ మీరే తెచ్చుకోండి. ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 1 నుంచి చౌక ధరల దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సిందే. దేశం మెచ్చిన వ్యవస్థను రాజకీయ కుట్రలతో మంగళం. ఇంటి ముంగిట అందించిన సేవలను అదనపు భారంగా చిత్రీకరణ. రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు. 1 నుంచి దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ. కేబినెట్ నిర్ణయాలకు వెల్లడించిన మంత్రులు మనోహర్, పార్థసారథి. అయితే మనోహర్ అలాగే పార్థసారథి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది. రేషన్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ సరుకులు అనేవి ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాటికి వెహికల్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఆ వెహికల్స్ ని ప్రొవైడ్ చేసినప్పుడు అందులో చాలా వరకు అవకతవకలు జరిగాయి అనేది మాత్రం చాలా గట్టిగా వినిపించింది. కానీ ఇప్పుడు మనకి సాక్షి పేపర్ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ వైసీపీకి సపోర్ట్ గానే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఇందులో అవకతవకలు మాత్రం చాలా జరిగాయి. కొన్ని వేల కోట్లు అలానే చాలా టన్నుల బియ్యం అనేది కూడా పక్కదారి పట్టించడం జరిగింది అని చెప్పి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది అని చెప్పాలి. ఈ విధంగా పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని కావచ్చు, మిగిలిన సరుకుల్ని కావచ్చు, ఇలా పక్కదారి పట్టించకుండా కరెక్ట్ గా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు షాప్ కే వచ్చి తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఇంటికే వచ్చి రేషన్ ఇవ్వాలి అనే ఈ వెహికల్స్ అయితే తీసివేయడం జరిగింది. ఈ జూన్ 1 నుండి కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాప్ కే వచ్చి సరుకులు అనేది తీసుకుంటారు. వృద్ధులు ఎవరైతే ఉంటారో 65 ఏళ్ళు పైబడిన వారు వారికి మాత్రం డోర్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి వచ్చేటప్పటికి రేషన్ కి సంబంధించి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా లోపాలు అయితే ఉన్నాయి. వాటిల్లో చాలా రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టడం జరిగింది. ప్లస్ ఆ వెహికల్స్ ని కొన్నప్పుడు కూడా అందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చాలా ప్రభుత్వానికి నష్టం అనేది చేకూరిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది అని చెప్పాలి. దీనిలో కూడా ఎటువంటి అవకతవకలు ఉన్నాయి, ఎంత నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది, దానిపైన ఎంతమంది వెనక వాళ్ళ స్వలాభం కోసం చూసుకున్నారు, ఇవన్నీ కూడా ముందు ముందు బయట పెట్టే అవకాశం కూడా తప్పకుండా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీడీపీ గూండాగిరి. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న టీడీపీ అరాచకం. 2 రోజుల వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్ కు రాకుండా అడ్డుకున్న పచ్చముక్కలు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు. హైకోర్టు ఆదేశించిన భద్రత కల్పించని అధికారులు. కొండూరు క్రాస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు వార్డు సభ్యుల వాహనాలపై దాడి చేసిన టీడీపీ ముక్కలు. మనం చూస్తూనే ఉన్నాము. వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు టీడీపీ పైన దాడులు చేయడం కానీ ఇవన్నీ కూడా గమనించాము. ఎస్పెషల్లీ ఆబ్వియస్లీ ఇక్కడ ఉంది సాక్షి పేపర్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడున్న ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడ ఎంతవరకు
వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళపైన వాహనాలపై దాడి చేయడం కానీ టీడీపీ ముగ్గులు దాడి చేశాయి అని చెప్తున్నారు. మాక్సిమం వాటిని కరెక్ట్ గా కనుక్కుంటే తప్ప ఇది తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా లెక్కలేదా? వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించాలన్న ఆదేశాలను పట్టించుకోరా? పోలీసులపై మండిపడ్డ హైకోర్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి హామీలు గాలికి, కుట్రలు తెరపైకి. బరి తెగించి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఫైనల్లీ. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే సూపర్ 6 లేదు, ఇతర హామీలు అమలు లేదు, ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసుల మీద కేసులతో అరెస్టుల పర్వం, నేరంతో సంబంధం లేని వ్యక్తులపై మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్, వారి వ్యక్తుల్లో ఒకరిని పట్టుకొని అప్రూవర్ అంటున్నారు, ఆ వ్యక్తితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు, వారు లక్ష్యంగా చేసుకున్న మనిషి పేరు చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారి ఈ తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం. అయినా ఈ కేసులు జైలుకు భయపడాల్సిన పని లేదు, అప్పుడే రాజకీయాల్లో ఉండగలం, చేయగలం. ఇవన్నీ కూడా అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్లస్ రేపటి ఎన్నికల్లో ఫుట్బాల్ ను తన్నినట్లు తన్నుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి, రేపు వచ్చేది మన ప్రభుత్వమే, సినిమా చూపిద్దాం, వైఎస్ఆర్సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం. ఈ మాటలన్నీ కూడా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది, వైసీపీకి సంబంధించిన నాయకుల్ని కావచ్చు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది, వాళ్ళపైన దాడులు చేస్తుంది అని చెప్పైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏమీ భయపడొద్దు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం, తప్పకుండా మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, ఫుట్బాల్ ని తన్నట్టు ప్రజలు వాళ్ళని తన్నేసి మళ్ళీ మనం గవర్నమెంట్ లోకి వస్తాము, అప్పుడు జగన్ 2.0 ప్రభుత్వం ఏంటనేది నేను చూపిస్తాను, ప్రతి ఒక్కరిని రెడ్ బుక్ కాదు కానీ ఏదో ఒక బుక్ లో మీరైతే రాసుకోండి, నేను చూసుకుంటాను వచ్చిన తర్వాత అని చెప్పి చాలా ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. వైసీపీకి సంబంధించిన నాయకులకి కావచ్చు, అలాగే కార్యకర్తలకి కావచ్చు. సో చూడాలి నిజంగానే నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం అసలు ఉందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలియదు. ఒకవేళ వస్తే ఆయన ఏ విధంగా ఉంటారు? ఆల్రెడీ మనం చూసాము వైసీపీ ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలపైన చేశారు, ఎటువంటి రాజకీయ కుట్రలు జరిగాయి, లేదంటే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎవరెవరిని అప్పుడు ఆయన జైల్లో పెట్టారు, ఎవరెవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. మరొకవైపు అమరావతి చూడొచ్చు, అమరావతి లేడీస్ పైన జరిగిన దౌర్జన్యాలు చూడొచ్చు, వాళ్ళకి సంబంధించి అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, రోడ్లపైన వాళ్ళని ఏ విధంగా ఈడ్చుకెళ్లారు. ఆ రోజుల్లోనే ఆ విధంగా ఉంటే ఇప్పుడు 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకే విధంగా సినిమా చూపిస్తారనేది మరొకసారి మనం చూడాల్సి ఉంది. ఒకవేళ నిజంగా ఆయన వస్తే కనుక ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సి ఉంది. సో సాక్షి పేపర్లో అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఒక రకంగా కంప్లీట్ గా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆరోపణలు మాత్రమే మనకి కనిపిస్తున్నాయి, ఇంకా వేరే న్యూస్ ఏది కూడా ప్రస్తుతానికైతే మనకి కనిపించడం లేదు. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాము. ఇక ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇందులో కూడా టీడీపీ గుండాగిరి అని చెప్పి తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా, వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న టీడీపీ అరాచకం, 2 రోజుల వైఎస్ఆర్సీపీ సభ్యులకు సాక్షి పేపర్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు మెయిన్ ఎడిషన్ చూసినట్లయితే ఇందులో మెయిన్ న్యూస్ వచ్చేటప్పటికి విచారణకు రండి అని చెప్పి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ పిలుపు, జూన్ 5న రావాలంటూ నోటీసులు పంపిన జస్టిస్ పిసి ఘోష్, 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం, మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్. అయితే విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీస్ జారీ చేసింది. మనం ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా సేమ్ ఇదే న్యూస్ చూసాం, కానీ సాక్షి పేపర్ లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకి ఒకటి కూడా ప్రస్తుతానికి కనిపించలేదు మెయిన్ ఎడిషన్ లో మాత్రం. సో ఈనాడు పేపర్ అలాగే ఆంధ్రజ్యోతిలో మాత్రం మనకి మెయిన్ న్యూస్ అనేది ఇదే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి అయితే కేసీఆర్
జూన్ 5వ తేదీన కమిషన్ కి హాజరు కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడా వీళ్ళు అటెండ్ అవ్వాలి అని చెప్పింది. కేసీఆర్ 5వ తేదీన, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది అని చెప్పి తెలుస్తోంది. కేసీఆర్ దానికి అటెండ్ అయితే ఏం మాట్లాడతారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది అయితే చూడాల్సి ఉంది. చాలా ఉత్కంఠగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల అవినీతి అయితే ఇందులో జరిగింది అని చెప్పి తెలుస్తోంది. చాలా స్పెషల్ గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని ఎంతో తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండాలి, చాలా బాగుంటుంది, రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, పంటలన్నీ కూడా చాలా చక్కగా పండుతాయి అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాము అని చెప్పి అయితే అప్పుడు చెప్పారు. 2016లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2019లో కంప్లీట్ అయిన ప్రాజెక్టు 2023కి వచ్చేటప్పటికి కుంగిపోవడం అనేది జరిగింది. ఎలక్షన్స్ టైంలో కూడా దీనికి సంబంధించి చాలా హైలైట్ అయింది న్యూస్. ఆబ్వియస్లీ ఇటు బీజేపీ అలానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా దీన్ని చాలా హైలైట్ చేశారు. హైలైట్ చేయాల్సిన విషయం కూడా, ఎందుకంటే ఇంతమంది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఈ విధంగా కుంగిపోవడం అనేది, ఇందులో ఇన్ని అవకతవకలు అనేవి జరగడం అనేది తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. దీనిపైన తప్పకుండా విచారణ కూడా జరగాలి. ఈ విచారణ అనేది 2024లో అయితే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పీసీ ఘోష్ మాజీ జస్టిస్ పీసీ ఘోష్ గారు అయితే దీనికి సంబంధించి హెడ్ గా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు. మొత్తానికి కేసీఆర్ అలాగే హరీష్ రావు మాత్రం వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి సంబంధించి మాక్సిమం వీలైనంత వరకు కొన్ని విషయాలు బయట పెడతారా, కొన్ని విషయాలు దాస్తారా, అసలు ఏం మాట్లాడతారా అనేది అయితే తెలీదు. వాళ్ళిద్దరు కూడా నిన్న ఒక రకంగా ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది దానికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. అయితే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మరొకసారి మీట్ అవుదాము అని చెప్పి అయితే కేసీఆర్ హరీష్ రావు గారితో చెప్పినట్లుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరు అయితే ఒక మాట మీద ఉన్నప్పటికీ ప్రజెంట్ బీజేపీలో ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆయన ఎటువంటి విషయాలు బయట పెడతారు అనేది మాత్రం పర్టికులర్ గా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పాలి. అసలు ఈ 9వ తారీఖు వరకు ఈ ముగ్గురు చెప్పే విషయాలు ఏమేమి బయటకు వస్తాయి, ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, దీనిపైన నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా, లేదంటే కన్స్ట్రక్షన్ లో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది పూర్తయితే తప్ప ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ 7 times ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ వస్తుంది. మరొక 2 నెలలు అనేది పొడిగించడం జరిగింది. సో చూడాలి ఎంతవరకు ఇది వెళ్తుంది అనేది, వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విషయాలు బయటపడతాయి అనేది. నెక్స్ట్ 4 ఏళ్ల వరకు అప్డేట్ చేయొద్దు, ఐటీఆర్యూను తీసుకొచ్చిన ఆదాయపు పన్ను విభాగం. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విభాగం మరింత సౌలభ్యాన్ని అయితే తీసుకొచ్చింది. మదింపు సంవత్సరం ఏఎస్మెంట్ ఇయర్ ముగిసిన 4 ఏళ్ల వరకు అప్డేట్ రిటర్న్లు దాఖలు చేసేందుకు వీలుగా ఐటీఆర్యూను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ గడువు 2 ఏళ్లు ఉండేది. దీన్ని 4 ఏళ్లకు పెంచుతూ బడ్జెట్ 2025లో ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయ వివరాలను సరిచేసేందుకు, పొరపాట్లను సవరించుకునేందుకు అదనపు సమయం లభిస్తుంది. ఈ నిర్ణయం ఆదాయ పన్ను రిటర్న్లలో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు, పన్ను వసూలు మెరుగుపరిచేందుకు దోహదపడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మనం రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో కూడా ఈ ఐటీ రిటర్న్స్ కి వీటికి సంబంధించి 2025లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో 12 lakhs ప్యాకేజెస్ వరకు ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళకి ఒక రకంగా కొంచెం వాళ్ళకి కొంచెం పీస్ఫుల్ గా ఉండే విధంగా కొంతవరకు బడ్జెట్ ఇది తగ్గే విధంగా అయితే బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఈసారి కూడా దీన్ని 4 ఏళ్లకు పెంచుతూ బడ్జెట్ 2025లో ప్రభుత్వం ప్రతిపాదన అయితే చేసింది. పొరపాట్లను సవరించుకునే ఛాన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాటిని కుదించుకునేందుకు, దానికి సంబంధించి ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కనుక, డిఫెక్ట్స్ ఉంటే కనుక వాటిని మళ్ళీ ఒకసారి సరి చేసుకొని చూసుకోవడానికి ఈ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. విఖ్యాత శాస్త్రవేత్తలు అస్తమయం. అణుశాస్త్రవేత్తగా ఖ్యాతికెక్కిన ఎంఆర్ శ్రీనివాస్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన జయంత్ విష్ణు నార్లికర్. నిజంగా ఇద్దరు శాస్త్రవేత్తలు, అంత గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఇది మనం ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా చూసాము, అలాగే ఈనాడు పేపర్ లో కూడా ఈ న్యూస్ అనేది హైలైట్ అవుతుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి, ఏఐఎస్ అధికారులకు సిఎస్ ఆదేశాలు. తర్వాత మాటిస్తారు, పాటిస్తారు. బడిని దిద్దుతున్న గురువులు, ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగే.
వెలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. ఇంటింటికి తిరిగి విన్నవించారు. ఉపాధ్యాయుల పేరు బొంపెల్లి, ఉపాధ్యాయురాల పేరు అలాగే ఉపాధ్యాయుడి పేరు, వీళ్ళని కొంతమందిని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని ఏ విధంగా ఎక్కువ మందిని జాయిన్ అయ్యేలా చేయాలి, స్టూడెంట్స్ అనేది ఏ విధంగా పెరగాలి అని చెప్పి కొన్ని పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా పేరెంట్స్ అనేవి మక్కువ చూపించడం లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయడం కోసం. కానీ ఇటువంటి తరుణంలో కొన్ని పాఠశాలల్లో మాత్రం అసలు పిల్లలు లేని పాఠశాలల్లో వాళ్ళకి ఇంకా ఖాళీ లేదు, స్టూడెంట్స్ అంతా కూడా క్లాసులో నిండిపోయారు అని చెప్పి బోర్డ్స్ పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంత అసలు స్టూడెంట్సే లేని స్కూల్స్ లో ఇంతమంది స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు, దానికి ఏం చేస్తున్నారు అని చెప్పి అయితే హైదరాబాద్ కి పిలిచి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు అనేవి తీసుకోవడం జరిగింది. పర్టికులర్ గా ఏ స్కూల్స్ లో ఏ టీచర్స్ ఉన్నప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి. అయితే ఆ టీచర్స్ ఉపాధ్యాయురాల పేర్లు బొంపెల్లి భవానీ, 2008 ఫిబ్రవరిలో ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. బాలికల ప్రాథమిక పాఠశాల గాంధారి, కామారెడ్డి జిల్లా. అలానే మరొక ఉపాధ్యాయులు ఇంకా కొంతమంది ఉన్నారు. వీటితో పాటు వీళ్ళు ఉన్న పాఠశాలలో వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి మరొక పాఠశాలకు వెళ్ళినా కూడా ఆ పాఠశాలలో విద్యార్థులు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉన్నారు. అసలు విద్యార్థులు పెరగడానికి ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేయడానికి మక్కువ చూపించడానికి కారణాలు ఏంటి అని చెప్పి వాళ్ళని తెలుసుకున్నప్పుడు ఈ టీచర్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళకి పిల్లల్ని తీసుకొని మీరు జాయిన్ చేయండి, తర్వాత ఏమవుతుందో చూడండి, మీ పిల్లలకి తప్పకుండా మంచి విద్యనైతే అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చి, ఒకవేళ విద్య బాగోలేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్స్ లో జాయిన్ చేసుకోండి అని చెప్పి భరోసా ఇచ్చి మరి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించుకోవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత చక్కగా వాళ్ళకి యూట్యూబ్ లో క్లాసెస్ అనేవి చెప్పి ఆ వీడియోస్ వాళ్ళకి చూపిస్తూ ఇంట్రెస్ట్ కలిగే విధంగా క్రియేట్ చేసి, అలాగే వాళ్ళతో గేమ్స్ ఆడిపించి చాలా యాక్టివిటీస్ చేపించి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉండి తరగతుల్లో పై తరగతులకు వెళ్లే కొద్దీ మంచి మంచి ఉత్తీర్ణత అయితే సాధిస్తూ ఉన్నారు. అందువల్ల ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నారు. అలానే మరొక ఉపాధ్యాయుడితో కూడా గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, అతను కూడా సేమ్ అదే విధంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి పేరెంట్ కి కూడా మీరు తప్పకుండా స్కూల్లో జాయిన్ చేయండి, ఎడ్యుకేషన్ అనేది బాగుండకపోతే నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి భరోసా ఇచ్చి స్టూడెంట్స్ అనేవి జాయిన్ చేసుకొని వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ అనేవి నేర్పించి, అలాగే గేమ్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి వాటిలో కూడా చాలా మక్కువ పెరిగే విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళకి చదువు చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల విద్యార్థులు కూడా దాన్ని ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అయ్యి వాళ్ళు చక్కగా చదువుకొని మంచి మార్కులతో బయటకు వస్తూ ఉండడంతో మిగిలిన పేరెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విధంగా ఇలా స్పెషల్ గా ఉన్న టీచర్స్ అయితే తీసుకొని హైదరాబాద్ లో ఒక కాన్ఫరెన్స్ అయితే పెట్టి వాళ్ళతో ఈ విషయాలన్నీ తెలుసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి స్కూల్లోకి పిల్లలు రావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్ కూడా సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ హైలైట్ అవుతుంది. ఉగ్రస్థలం లాంతర్ తంత్రం, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర, సికింద్రాబాద్ విజయనగరం నిందితుల విచారణలో వెలుగులోకి. ఉగ్రవాదులు మనం ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నాము, ఆల్రెడీ ఇందాక న్యూస్ లో కూడా చూస్తాము. ఉగ్రవాదులు ఎప్పుడూ కూడా మన ఇండియాలో ఉన్న పర్టికులర్ గా కొన్ని కేటగిరీస్ వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళ మాటలతో మభ్యపెట్టి కావచ్చు, ఇంకేదైనా చేసి కావచ్చు ఉగ్రవాదులుగా మార్చుకోవడం అయితే జరుగుతుంది. పర్టికులర్ గా కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళని ఉగ్రముఖంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళ ద్వారా దేశానికి ఎంతో ప్రమాదం వాటిల్లే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మొత్తం కూడా చాలా గట్టిగా దానిపైన కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు అయితే బయటపడుతూ ఉన్నారు. ఎన్నో బాంబ్ బ్లాస్టింగ్స్ ని కూడా ప్రెసెంట్ ఆపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా న్యూస్ లో కూడా మనం 2-3 రోజుల క్రితం కూడా చూసాము, హైదరాబాద్ లో కూడా బాంబ్ బ్లాస్టింగ్ జరపడానికి జరుగుతున్న పరిణామాలను అయితే వాళ్ళు చెల్లాచెదురు చేయడం కూడా జరిగింది పోలీసులు. ఇది ఇక్కడ హైలైట్ అవుతున్న న్యూస్. నెక్స్ట్, మందుల పేరుతో మాయా దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు, డీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్న వైనం. అయితే మందుల పేరుతో జరుగుతున్న మాయ నిజంగా మాయ జరుగుతుందని చెప్పాలి. ప్రతి ఛానల్స్ లో కూడా, చాలా మాధ్యమాల్లో కూడా, సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్ లో కావచ్చు, న్యూస్ పేపర్స్ లో కావచ్చు, ఈ రకంగా చాలా రకాలుగా అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా వచ్చేటప్పటికి షుగర్, అలాగే బీపీ, అలానే
పక్షవాతం కానీ ఇటువంటి వాటికి అయితే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవ్వకూడదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ వీటికి సంబంధించి మెయిన్ గా పేషెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మీరు ఈ మందు తీసుకుంటే చాలు, ఈ క్రీమ్ యూజ్ చేస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీ జబ్బు క్లియర్ అయిపోతుంది అని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం ఫేకే ఉంటున్నాయి అని చెప్పి తెలుస్తోంది. వాళ్ళ స్వలాభం కోసం అడ్డమైన మందులన్నీ కూడా యూజ్ చేసి, ఎన్నో కెమికల్స్ యూజ్ చేసి ప్రజలపైన రుద్దుతున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మందులు అనేవి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడగానే ఆటోమేటిక్ గా ప్రజలందరికీ కూడా తగ్గుతుందేమో అనే ఇదైతే కంపల్సరీ వస్తుంది, ఒక ఆశ అనేది వస్తుంది. ఈ మందు వాడితే నిజంగా తగ్గిపోతుందేమో అని చెప్పి ఆ ఇదితో అందరూ కూడా చాలా ఈజీగా ఓకే తగ్గుతుంది కదా అని చెప్పి మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోయి ఇంకా మరిన్ని ఆరోగ్య సమస్యలు అయితే వాళ్ళలో తలెత్తుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే మా టానిక్ తో పూర్తిగా నయమవుతుంది. మా కంపెనీ చూర్ణం వాడితే 4 రోజుల్లో మీ కిడ్నీలు రాళ్ళు కరిగిపోతాయి, అధిక రక్తపోటు నయం కావడానికి మా ప్రొడక్ట్ వాడండి అంటూ వివిధ రకాల ఔషధాల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారానికి ప్రకటనలు రాష్ట్రంలో అయితే అంతు లేకుండా పోతుంది. ఇలాంటి ప్రకటనలను నమ్ముతున్న బాధితులు వందలు వేలు పోసి వాటిని కొంటున్నారు. వైద్యులను సంప్రదించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏముంది తగ్గిపోతుంది అనే ఆశతో వైద్యుల్ని సంప్రదించకుండా మెడిసిన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వైద్యుల్ని సంప్రదించి ఇటువంటి విషయాలకి తప్పకుండా వైద్యుల దగ్గర సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే ఈ మెడిసిన్ మంచిదంటేనే తీసుకుంటే కనుక ప్రజలకి కూడా, పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిది. కానీ ఎటువంటి సలహా లేకుండా ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దాదాపు ఒక నెలలోనే ఏకంగా 134 మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే కేసులు నమోదయ్యాయి. దీనిపైన చాలా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ తరహా కేసుల సంఖ్య 2213 కావడంతో ఆందోళన కలిగించే విషయం అని చెప్పి అర్థమవుతుంది. కేసులు కూడా పెరుగుతున్నాయి. కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే తప్పకుండా ఈ మెడిసిన్ యూజ్ చేసిన వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ కేసులు కూడా అలానే పెరుగుతున్నాయి. ఇంత ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అడ్వర్టైజ్మెంట్లు చూడగానే ఈ మందులు అనేవి తీసుకోకపోవడం, ఒకసారి ఆలోచించాలి, డాక్టర్స్ ని సంప్రదించాలి, అప్పుడే మెడిసిన్ తీసుకోవడం అనేది మనకి కూడా మంచిది. మనకి ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఈ న్యూస్లు అనేవి హైలైట్ అవుతూ ఉన్నాయి. ప్రభాత వెలుగు ఇందులో కూడా మనకి మెయిన్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి కేసీఆర్ కు నోటీసులు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు అని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ప్రజెంట్ హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ కేసీఆర్ ని, అలాగే హరీష్ రావుని, అలాగే ఈటెల రాజేందర్ని. ముఖ్యంగా వాళ్ళని ఎందుకంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాబట్టి వీళ్ళ ముగ్గురిని అయితే పిలవడం జరిగింది. ఆర్థికంగా నిధులు అనేవి కేటాయించింది ఈటెల రాజేందర్ కాబట్టి ఆయన్ని ఆబ్వియస్లీ క్వశ్చన్స్ అనేవి చేయాలి. కాబట్టి ఎంతవరకు నిధులు రిలీజ్ చేశారు, ఏ ప్రాతిపదికపైన నిధులు రిలీజ్ చేశారు అని చెప్పి ఈటెల రాజేందర్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, అలాగే కేసీఆర్ కూడా. కేసీఆర్ ఇప్పుడు చూసినట్లయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వచ్చేటప్పటికి ఎవరైతే అధికారులు ఉన్నారో, మెయిన్ అధికారులు కావచ్చు, లేదంటే ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా కేవలం మనకి ఆర్థిక పరంగా మాత్రమే కాదు, టెక్నికల్ గా కూడా, అందులోనూ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయాలో ఈ మేడిగడ్డ, సుందిల్ల ప్రాజెక్ట్స్ ఇవి కూడా ఒక రకంగా కన్స్ట్రక్షన్ చేయడానికి చూపించిన ప్లేసెస్ కాకుండా కొన్ని కిలోమీటర్స్, ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఆ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి కేసీఆర్ సూచించారు అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అసలు ఆ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయాలని కేసీఆర్ ఎందుకు చెప్పారు, ఎస్పెషల్లీ మెగా కంపెనీకి ఎందుకు ఈ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు, ఎల్ఎన్టీకి ఎందుకు పర్మిషన్ అనేది ఇచ్చారు, ఇటువంటి వివరాలన్నీ కూడా కనుక్కునే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఆర్థిక పరమైనకి సంబంధించిన అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు వేలు కూడా ఫైనల్ గా వచ్చేటప్పటికి కేసీఆర్ వైపే చూపించడం జరుగుతుంది. కేసీఆర్ చెప్తేనే మేము ఇదంతా చేశాము అని అయితే అందరూ అటువైపే వేలు చూపిస్తున్న పరిస్థితి. ముందుగా వచ్చినట్లయితే కేసీఆర్ వరకు ఈ విషయం అనేది రాదు, అధికారుల దగ్గర ఆగిపోతుంది, అక్కడితో ఇది అనేది క్లోజ్ అవుతుంది, కమిషన్ అనేది అక్కడితో ఒక నివేదిక వస్తుంది అని చెప్పి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి కేసీఆర్ ఫైనల్ టార్గెట్ అయితే అయ్యారు. ఆయన చెప్పాల్సిన ఆన్సర్స్ పైనే, ఆయన ఏదన్నా చెప్తారు అనే దానిపైనే
ఈ కమిషన్ ఏమొస్తుంది ఫైనల్ గా అనేది అయితే ఆధారపడి ఉంటుంది. అలాగే హరీష్ రావు కేసీఆర్ ఇంతకు ముందు నుంచి చెప్తున్నట్లుగా కూడా హరీష్ రావు కేసీఆర్ ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. అలానే కొంచెం టైం ఉంది కాబట్టి జూన్ 5వ తేదీన కేసీఆర్ అటెండ్ అవ్వాలి కాబట్టి ఈ లోపల మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకి సూచించడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈటెల రాజేందర్ ని చూసినట్లయితే ఆయన ఏం చెప్తారు అని ఉత్కంఠ కూడా చాలా ఎక్కువగానే ఉంది తెలంగాణ ప్రజల్లో కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేసీఆర్ ఉన్న టైంలో జరిగిన అవినీతి అనేది ఎస్పెషల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జరిగిన అవినీతి అనేది ఎలక్షన్ టైంలో ఎంత హైలైట్ అయింది అనేది మనం చూసాము. ఆ సమయంలో రేవంత్ రెడ్డితో పాటుగా ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈయన కేసీఆర్ ఎటువంటి కుట్రలు చేస్తున్నారు, ఎటువంటి అవినీతి చేస్తున్నారు అనేది కేంద్రం వరకు పాకింది అని చెప్పి నరేంద్ర మోదీ కూడా దీనిపైన కమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయి అనేది అయితే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్ని పేపర్స్ లో కూడా ఈ రోజు ఒక సాక్షి పేపర్ స్కిప్ చేస్తే మిగిలిన అన్నిట్లో కూడా ఈ న్యూస్ హైలైట్ అయింది. నెక్స్ట్ పాకిస్తాన్ లో ఎక్కడైనా దాడి చేయగలం, ఆదేశం దాడి చేయగలం, ఆక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనన్న మేయర్ రివాస్. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, దానికి సంబంధించిన ఎవరైనా కావచ్చు, ఇండియా పైన దాడి చేయాలి అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే తీసుకొచ్చి వాళ్ళ అంత అనేది చూస్తాము అని చెప్పే విధంగా అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ దాక్కోవాలి అనుకుంటే ఎలుక కలుగులోకి వెళ్ళినట్లుగా కలుగు వెతుక్కోవాల్సిందే తప్ప లేదంటే మా చేతుల్లో అంతమైపోతారు అనే విధంగా అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రూప్ 3-4 కు ఒకే ఎగ్జామ్, గ్రూప్ 3 కి అలాగే గ్రూప్ 4 కి ఒకే ఎగ్జామ్ పెట్టనున్నట్లుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, 4 మృతి. ఒక పెళ్లి బస్సు అయితే వెళ్తున్న పరిస్థితుల్లో ఆగి ఉన్న లారీని అయితే ఢీకొట్టింది బస్సు. దీంట్లో చాలా మంది క్షతగాత్రులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బాధలో కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే పెళ్లి కూతురికి, వధువుకి అలాగే వరుడికి ఇద్దరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ పెళ్లికి వెళ్ళి వస్తున్న బంధువులకి వాళ్ళకి మాత్రం క్షతగాత్రులు చాలా మంది ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. అలాగే 4 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. గ్రూప్ 3 గ్రూప్ 4 కు ఒకే ఎగ్జామినేషన్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000, గ్రూప్ 3-4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. తిరిగి పేదలకు పంచుతాం, బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములు పంచుతామని చెప్పి నాడు వాళ్ళ భూములను లాక్కున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దయనీయ ఇబ్బందుల పరిష్కారానికే భూభారతి తెచ్చినాం, హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సైదా బైనామాల పరిష్కారం. ఈ నెలాఖరులో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని వెల్లడి. భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారు అని వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూభారతి తెచ్చామని వెల్లడి. మంచిర్యాలలో భీమారంలో భూభారతిపై సదస్సు. అయితే అప్పుడున్న ధరణికి సంబంధించి చాలా మందికి పాస్బుక్స్ అనేవి కొత్త పాస్బుక్లు రాసుకోండి అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది తెలియని వాళ్ళకి, పేద ప్రజలకి చాలా ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళ భూముల్ని చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అక్రమంగా వాళ్ళ భూములను అయితే వాళ్ళకి తెలియకుండా వీళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అది ధరణిలో ఆ విధంగా జరగడం జరిగింది. ధరణి వల్ల చాలా మంది ఇబ్బందుల పాలైన పరిస్థితి అయితే ఉంది. సో అటువంటి ఇబ్బందుల పరిష్కారం కోసమే భూభారతి అయితే తెచ్చాము అని చెప్పి మంత్రి పొంగులేటి చెప్తూ ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతి పెట్టారు అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్దన్న చర్మం, గోర్లను రికవరీ చేశాము, 4 అదుపులోకి తీసుకున్నాము, నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని వెల్లడి అని చెప్పి ఒక టైగర్ కి సంబంధించిన న్యూస్ అయితే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వక్ఫ్ సవరణ చట్టానికి రాజ్యాంగబద్ధ ఉన్నతే, స్పష్టమైన గట్టి కారణాలుంటే తప్ప స్టే ఇవ్వలేం సిజేఐ.
వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర విజ్ఞప్తి, మిగతా అంశాలపైన చర్చించాలని పిటిషనర్ల తరపు లాయర్లు అడగడం జరిగింది. తర్వాత లాస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి 3 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, కర్ణాటకలో 5, తమిళనాడులో 3 మృతి, బెంగళూరులో రోడ్లన్నీ జలమయం, కేరళలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ముందే స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ పడుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ బెంగళూరులో మనం 2 days నుండి చూసినట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న ప్లేసెస్ లో కావచ్చు, చాలా ప్లేసెస్ లో బెంగళూరులో అసలు రోడ్లు కనిపిస్తున్న పరిస్థితి లేదు. దీనిపైన చాలా మీమ్స్ కూడా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. స్విమ్ చేసుకుంటూ ఆఫీసులకి వెళ్ళాలా అని చెప్పి మీమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది తమిళనాడులో 3 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కర్ణాటకలో 5 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు మెయిన్ పేపర్స్ లో ఉన్న న్యూస్లు అయితే ఇవి. మరొక పేపర్ అనాలిసిస్ లో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9.